అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో సాగునీరు అందక వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 5,000 ఎకరాలకు పైగా పంట భూములు బీడులుగా మారే పరిస్థితి ఉందన్నారు. పంట చేతికొచ్చే సమయంలో నీరు అందకపోతే పంటలు ఎండిపోతాయని, దానివల్ల తాము పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంటలకు నీరు అందించాలని రైతులు కోరుతున్నారు. మండలం అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. నేను 2 బోధుల మీద 7 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను. నీరెక్కక నేను చాలాసార్లు అధికారులకి ఫోన్ చేశాను. అదిగమ్మ ఇదిగమ్మని వస్తుందని చెప్పారు. అయినా అసలు అధికారులు ఏమి స్పందించలేదు. ఈ కాలువ మొత్తం లోతుగా తవ్వేయడం వల్ల మాకు డోమ ఫీల్డ్ 3 అడుగుల ఫీల్డ్ కిందకి లాగడం వల్ల మొత్తం వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది సార్. అసలు బోధులకు లాగట్లేదు. లెవెల్ అంటున్నారు సార్. 3 రోజులు వంతులు అంటే ఆ వంతులు కూడా ఫుల్గా వదలలేదు సార్. ఇప్పుడు మట్టుకి మా సేలు మొత్తం ఎరగొట్టేసినాయి సార్. ఇప్పటికే ఎకరానికి 40,000 పెట్టాము సార్ పెట్టుబడి. ఇంకా ఎదర మిషన్కే దానికి ఇంకో 10,000 12,000 చిల్లర అవుతుంది సార్. అసలు తొలకరకపోయి మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు కూడా ఇది చేతికి వస్తాయో కూడా మేము చెప్పలేము సార్. ఇప్పుడు అలా ఎనికి దశలో ఉంది సార్. ఇప్పుడే మాకు నీరు అవసరం సార్. ఈ 15 రోజులు అధికారులు ఏమైనా స్పందించి నీరు ఇస్తే మేము ఏమైనా కొద్ది పైకి తేలగలం. నీరు అవ్వకపోతే మేము ఏం చేయలేము సార్. ఇంకా తాటల నీరు తొక్కించడమే పెట్టండి సార్. ఇంకా అప్పటి నుంచి దొమ్ముల దగ్గర నుంచి మాకు నీరు సరిగ్గా రాకపోయినా తోడుకొని మురికాళ్ళ నీరుతో పైన నీరు తోడుకొని వ్యవసాయం అలా పండించుకుంటూ వచ్చాము. చివరికి వచ్చేసరికి పంట చేతికి వచ్చేసరికి మొత్తం కాలువ వంతుల వారీగా ఎండగట్టేయడం జరిగింది. చేలు మొత్తం నెరలు కొట్టేసి చేలులో శుభ్రంగా కొట్టేయటం, నీరు లేకపోవడం, చేలు ఎండిపోయి నానా తెగులు రావడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికే 40,000 రూపాయలు ఎకరానికి వచ్చి పెట్టుబడి పెట్టడం జరిగింది. ఆ డబ్బులు వస్తాయోగా తెలియక, ఏం చేయాలో తెలియక, నిద్ర పట్టక చెలగొట్లు అంటారు రాత్రులు పగల తిరుగుతున్నా కానీ మాకు నీరు అనేది రావట్లేదు. అధికారులు కూడా సరిగ్గా స్పందించట్లేదు. శివరాత్రి టైంలో 4 రోజులు ఏదో పుల్లిగా ఇచ్చారు. దేవుడి దర్శనంగా ఇక్కడ టెంపుల్ ఉండటం వల్ల ఆ టైంలో కొంతమందికి నీరు ఎక్కింది, కానీ మిగతా మెరకగా ఉన్న రైతులకి ఎవరికి నీరు పడలేదు. అవకాశం ఉన్న రైతులు పాయింట్ల ద్వారా కానీ లేదా మురికాల ద్వారా కానీ తోడుకుంటున్నారు, కానీ మిగతా రైతులకి అయితే నీరు అందుబాటులోకి రావట్లేదండి. కాలువ ఏమో కిందకి వాలిటీ బాగు చేసిపోవడం వల్ల ఒక్కొక్కసారి కాళ్ళ నీరు ఇంజనాలు పెట్టి తోడుకున్నా కానీ నీరు అందటం లేదండి. ఇలా పైన ఏమో మాగ సైడ్ ఏమో నైట్ ఏమో డౌన్ తొక్కేస్తున్నారండి, కిందకి నీరు రావట్లేదండి. ఈ విధంగా జరగడం వల్ల అధికారులు సరిగ్గా స్పందించకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ నగర్, పైకొడి మెరక, రెడ్డివారిపాలెం ఈ ప్రాంతంలో ఉన్న వరి సేలు అన్నిటికి నీరు అందకపోవడం వల్ల సేలు చాలా దారుణంగా ఉన్నాయండి. ఈ రైతులందరూ చాలా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ కారణంగా రైతులు ఇప్పుడైనా అధికారులు ఏమైనా స్పందించి ఈ 15 రోజులు నీరు ఫుల్గా అందజేస్తే ఏమైనా రైతులకి వరి అనేది చేతికి రావడం జరుగుతుంది. ఇంతకు మించి మేము ఏం చెప్పలేం. తర్వాత అధికారులు స్పందించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.